ఇన్ఫాచ్యుయేషన్ మాత్రమే. సీరియస్గా ఇక్కడ ఆపే. హలో, ఏంట్రా ఇంకా లేవలేదా? సండేనేగా. ఓకే, విష్ చేసావా? ఏం విష్? వేస్ట్ ఫెలో, ఈరోజు సామి బర్త్డేరా. అలారం పెట్టుకున్నా, రింగ్ అవ్వలే. పిఎం. చెప్పు. సరే, ఇప్పుడైనా విష్ చేయి. ఇప్పుడు ఇంకా విష్ ఎందుకు, ఒకేసారి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. ఈవినింగ్ లిపిన్ కూడా వచ్చేయమను, ఇద్దరిని పికప్ చేసుకుంటా. 5 PM. ఓకే ఫైన్, బాయ్. ఓకే బాయ్. సామి వాళ్ళ ఇంటికి తన కజిన్స్ వచ్చారంట. తెలుసు, ఫేస్బుక్లో స్టాటస్ పెట్టింది. అబ్బా, ఎప్పుడు ఫేస్బుక్ వాళ్ళేనా? అట్లీస్ట్ అలా అయినా బర్త్డే విషెస్ చెప్తారు కదా, కొంతమంది ఉంటారుగా. చా ఒక్కసారి విష్ చేయలేదని సమీకన్నా నువ్వెక్కువ ఫీల్ అవుతున్నట్టున్నావు. హే మోనికా, అక్కడ నేను ఒక్కడినే అబ్బాయి ఉంటాను, కొంచెం త్వరగా, నాకు బోర్ కొడుతుంది. లైట్ రా, నేను చూసుకుంటా. ఏ లిపి, కేక్. యా, తెచ్చేసాయి. హాయ్ సమ్మీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హే కశ్యప్. 1 second. కృతిక. వెళ్దామా? ఏమైంది? నువ్వు యాక్చువల్లీ వాడికి లేట్ అవుతుందంట, సో వెళ్ళాలి. ఓ దట్స్ ఓకే, ఫైన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. You there on Facebook? Yeah, I'm on Facebook. Okay, I'll add you. ఏం చూస్తున్నారు? హాయ్.
సమీ ఆ? నీ కజిన్ కార్తీక అనుకుంటా కదా? కృతికారా? యా. ఎక్కడ ఉండేది? పంచగుట్టలో. ఓకే. మీ ఇద్దరు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ కదా? యా. అరే విచ్చు, ఏం మెసేజ్ చేయనురా? కాఫీకి రమ్మని అడగచ్చు కదరా? ఒక్కసారి రా కలిసింది, అప్పుడే ఇలా. కాఫీకే కదరా అడిగేరా? మెసేజ్ వస్తుందో కూడా రాదు. చాలా ఫాస్ట్గా వచ్చింది రిప్లై. ఏమనింది? కాఫీ అలవాట్లేదంట. ఈ అమ్మాయిలు అవాయిడ్ చేయడానికి అంటారు, అర్థం కాకంటారు, అర్థం కాదు. అవాయిడ్ చేస్తుందేమో. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటావా? ఎందుకురా ఇలాంటి కొత్త డౌట్లు పెడతావు? సింగిలా కదా, ఎలా కన్ఫర్మ్ చేసుకోవడం? ఏమో నాకేం తెలుసు. చెత్త ఐడియా. మౌనిక, మ్, ఒక సజెషన్. ఏంటి? ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో తెలుసుకోవటం ఎలా? ఫ్రెండ్ అడిగాడు. నైట్ 11 తర్వాత కాల్ చేయి. కాల్ వెయిటింగ్ వస్తే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు. 11కి కాల్ చేస్తే బాగుండదేమో. టెక్స్టింగ్ అయితే బాగానే చేస్తుంది. ముందు కామన్ ఫ్రెండ్స్కి చెప్పాలి. అదే మీ ఫ్రెండ్కి చెప్పు. మ్యాటర్ ఏంటి? ఏం లేదు. ఓవర్ యాక్షన్ చేయకు. చెప్పు ఇంకా. అమ్మాయి ఎవరో? అరే అందుకే నా ఫేస్బుక్లో ఎక్కువ కనిపిస్తున్నావు. నాకు ముందే డౌట్ వచ్చింది. లైట్ తీసుకో, నీకు ఆ అమ్మాయి సెట్ కాదు. సెట్ కాదంటే? ఐ మీన్ తన అవుట్లుక్ వేరే, నీ అవుట్లుక్ వేరే. తను నీ టైప్ కాదు. మరి నేనే టైప్. అలా కాదు, తను నాకు తెలుసు. లవ్ అండ్ ఆల్ వీటి గురించి ఆలోచించే టైప్ కాదు. మరి నేను సీరియస్లీ లైట్ తీసుకో. నేను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు, అప్పుడే లైట్ తీసుకోవాలా? అందుకే చెప్తున్నా, తర్వాత వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవుతావు. అసలు ఎగ్జామ్ రాయకముందే ఫెయిల్ అవుతా అన్నట్టుంది. వర్కౌట్ అవుతే హ్యాపీయే, బట్ దాని గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. హలో. యా, 1 సెకండ్. యా చెప్పు. మా స్టెప్అప్లో వర్క్షాప్ పెడుతున్నారు నెక్స్ట్ వీక్. దానికి కృతిక కూడా వస్తుంది. ఓ, నేను వస్తా అయితే. నువ్వు డాన్సా? ఏం చేయకూడదా? బట్ తను వస్తే మాత్రం నువ్వు ఓవర్ యాక్షన్ చేయకూడదు. సర్లే, ఓకేనా? మౌనిక, ఓ వస్తుంది కదా తను. అడ్రస్ తెలుసు అంటావా? మౌనిక, కాల్ చేయి. 1 అవర్ ముందు వస్తే ఎవరు వస్తారు? హలో. సామి, మేము ఇక్కడ వచ్చాము, తను ఇంకా రాలేదు. అవునా? ఓకే దెన్ బాయ్. తను రావట్లేదంటారా? నేను వెళ్తా. మరి డాన్స్? నేనా డాన్సా? ఏ చేయకూడదా? చేయకూడదు. హలో, స్టార్ట్ అయ్యావా? ఓకే ఓకే ఫైన్. చా, నువ్వు కూడా అందరిలాగే. ఏంటి అందరిలాగే? నాకు అనిపించింది చెప్పా. నీకు అనిపిస్తే అయిపోతుందా? నీకు ఇంట్రెస్ట్ కాబట్టి తెలుసుకున్నావు. తను ఎందుకు తెలుసుకోవాలి నీ గురించి? నాతో టెక్స్టింగ్ చేస్తుంది. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి చేస్తుందేమో. తను నేను లైక్ చేస్తుందని ఎలా అనుకున్నావు?
తెలుసు. మరేంటి ప్రపోజ్ చేస్తావా అయితే? లేదు, కొంచెం టైం అయ్యాక క్లోజ్ అయ్యి. ఇది జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ మాత్రమే, సీరియస్గా ఇక్కడితో ఆపే. ఇన్ఫాక్చుయేషనే అనుకో. నేను ఎలా అయితే ఒక గర్ల్ ఉండాలనుకున్నానో తను అలా ఉంది. కశ్యప్, నీకు ఉన్నట్టే తనకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. తనకు ఏ రణబీర్ కపూర్లా ఉండాలనుకుంటే? అందరూ హీరోస్ అనుకుంటారు ఒక అమ్మాయి నచ్చగానే. అట్రాక్షన్కి లవ్కి డిఫరెన్స్ కూడా తెలియదు. ఏంటి అట్రాక్షన్? ఇప్పటి వరకు ఎఫెక్షన్ చూపించే ఛాన్సే రాలేదు నాకు. ఇది 100% ఇన్ఫాక్చుయేషన్తోనే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ దాన్ని కలిసే ఛాన్సే రాలేదు కదా. రిక్వైర్మెంట్స్లో రణబీర్ కపూర్లే ఉంటారు, కానీ దొరకరు. ఇప్పుడేంటి ప్రపోజ్ చేస్తావా? దానికి ఇంకా టైం ఉంది, ముందు కొంచెం క్లోజ్ అయ్యి. మేము చెప్పేది పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయి. ఎవరికైనా ఇలానే ఉంటుంది, రోజు మాట్లాడాలనిపిస్తుంది, టెక్స్ట్ చేయాలనిపిస్తుంది. కొన్ని రోజులు టెక్స్ట్ చేయడం ఆపే, అప్పుడు కూడా ఇలానే అనిపిస్తే వెల్సి. తర్వాత కూడా ఇలాగే అనిపిస్తే? యూ హ్యావ్ గాన్ మ్యాడ్. With a song and a wine, you're harsh and divine, like truths and a lie. But the tail end's not here, I have nothing to fear, for my love is yellow, forgiving and whole. And the bright emptiness in a room full of heads is a cruel mistress. ఏంటి సార్, ఎలా ఉన్నారు? యా ఓకే. ఏంటి ఓకే? ఆగు, కాన్ఫరెన్స్లో పెడతా. హలో, ఇప్పుడు చెప్పు. మేము తనతో మాట్లాడదని చెప్పాం, మాతో కాదు. ఓకే. ఏంటి ఓకే? ఇంకేం మాట్లాడవా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మొన్న మెసేజ్ చేస్తే స్టిల్ మ్యాడమ్ రిప్లై ఇచ్చాడు, కొట్టాలనిపించింది. మీకు న్యూస్ సార్, మీ హీరోయిన్ ప్లేస్ అయింది, పార్టీ ఇస్తుందంట, నిన్ను కూడా రమ్మంది. అసలు అయితే చెప్పకూడదు అనుకున్నాను. యా యాక్చువల్లీ చెప్పకుండా ఉండాల్సింది, కానీ నువ్వు అక్కడ ఓవర్ యాక్షన్ చేయకూడదు. యా నేనుగా ఏం మాట్లాడను, తను మాట్లాడితే చూద్దాం. ఓకే బాయ్. హలో, ఏంట్రా ఫుల్ డ్రీమ్సా? డ్రీమ్స్ కాదు, నైట్ మేర్ అయ్యేలా ఉంది.
బై మిస్టేక్ తనకి వెళ్ళిపోయింది ఆ మెసేజ్. షిట్, మరి ఇప్పుడు ఎలా? చూసుకోవారా అట్లీస్ట్. మరి ఇప్పుడు డ్రీమ్స్లో ఉంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తావు? కాల్ చేసి చెప్పాలా? నో ఫోన్లో అయితే వద్దు. ఏమైనా ఉంటే డైరెక్ట్గా కలిసి చెప్పు. సరే. టెన్షన్ పడకు, ఏం కాదు. ఓకేనా? చలో దెన్, బాయ్. బాయ్. హలో, నీతో మాట్లాడాలి. రేపు కలుద్దాం. ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, లవ్ అంటే అఫెక్షన్ అండ్ అటాచ్మెంట్, దానికి ఫీలింగ్స్ కావాలి. అది ఫేస్బుక్లో యాడ్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేసినట్టు ఉండకూడదు కదా. సో నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. డ్రీమ్స్లో అయితే అన్నీ బాగానే ఉంటాయి, బట్ ప్రాక్టికల్గా కొన్ని పాసిబుల్. సో ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలేషన్ ఉండదు, ఎఫెక్షన్ లేకుండా లవ్ ఉండదు. ఇవి రెండూ ఉండాలంటే ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఉండాలి. బట్ యు ఆర్ స్టిల్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్. అంతేగా? ఓకే దెన్. ఆ మెసేజ్ చదివాక మళ్ళీ మాట్లాడతావు అనుకోలేదు. మెసేజ్ చూసి అప్సెట్ అయ్యా. సమీక్ కాల్ చేసా, నీ గురించి చెప్పింది. యూనో సీరియస్గా నువ్వు ప్రపోజ్ చేస్తావు అనుకున్నా. ప్రపోజ్ చేసుంటే వెల్, నువ్వైతే చెప్పేదాన్ని కాదేమో. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్. ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. కళ్ళు కళ్ళు ప్లస్